గుడ్ ఈవినింగ్, దిస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహిల్ హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ దగ్గర కారుతో బీభత్సం సృష్టించిన కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సోహిల్కు సహకరించిన బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసీను బోధన్లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. గత నెల 23న అర్ధరాత్రి దాటాక సాహిల్ మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. అతని స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పారిపోయాడు. రోడ్డు ప్రమాదం తర్వాత పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుతో బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడిన కాల్ రికార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హిట్ అండ్ రన్ కేసుపై మా ప్రతినిధి మణికంఠ ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. మణికంఠ, చెప్పండి, ఈ కేసులో బోధన్ సేతో పాటు షకీల్ అనుచరుని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే షాలిని, ఏదైతే బోధన్ ఎమ్మెల్యే షకీల్ వాళ్ళ కొడుకు ఏదైతే ప్రజాభవన్ ఆపోజిట్ లో యాక్సిడెంట్ కేసు అయితే జరిగిందో దానిలో ప్రధాన నిందితుడైన ఆ షకీల్ కొడుకుని దుబాయ్ నుంచి రప్పించారు కూడా. ఇక్కడికి ప్రత్యేక బృందాలు అయితే ఆ దుబాయ్ వెళ్లి అతను అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇటు పంజాగుట్ట పిఎస్ లో అయితే కేసు అయితే నమోదైంది. కాకపోతే బోధన్ సిఐ ఎవరైతే ప్రేమ్ కుమార్ ఉన్నారో అతని మీద కూడా సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా అరెస్ట్ పంజాగుట్ట పోలీస్ పార్టీలో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ సిఐకి, బోధన్ ఎమ్మెల్యేకి సిఐకి సంబంధం ఏముంది, అసలు ఈ కేసులో ఎందుకు ఇరుక్కున్న, ఈ కేసులో ఎందుకు అతన్ని కూడా మెయిన్ గా పెట్టారని అయితే విచారణ అయితే తెలియాల్సింది. కాకపోతే బోధన ఎమ్మెల్యే ఎవరైతే కోరుకున్నాడో అసలు అన్ని విధాలుగా అంటే ఆ కేసు నుంచి అయితే తప్పించడానికి అయితే ప్రయత్నిస్తున్నారని అయితే చెప్తున్నారు. కేసు నుంచి అయితే తప్పించడానికి అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ కేసు ప్రగతి భవన్ ముందు జరగడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అయితే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తే, వాళ్ళ అబ్బాయిని అయితే అరెస్ట్ చేయడం తప్పదని చెప్తున్నారు. కాకపోతే ప్రధాన నిందితులైన షకీల్ కొడుకుని అయితే తప్పించడానికి అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలిసింది. శాలిని, ఎస్ మణికంఠ, మనం ఇక్కడ చూస్తున్నాము. థ్యాంక్ యూ మణికంఠ. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ దగ్గర కారుతో బీభత్సం సృష్టించిన కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సోహెల్కు సహకరించిన బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసీను బోధన్లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. గత నెల 23న అర్ధరాత్రి దాటాక సోహెల్ మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. అతని స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పారిపోయాడు. రోడ్డు ప్రమాదం తర్వాత పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుతో బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడిన కాల్ రికార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.